తిరుమలలో సనాతన సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో, ఆలయ కీర్తిని మరింత పెంచడంలో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా గోవులు, గో ఆధారిత ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. స్వామివారికి నివేదించే ప్రసాదాల నాణ్యత కోసం నూతనంగా నవనీత సేవను ప్రారంభించింది కూడా వైఎస్ జగన్ హయాంలోనే. నేటికి తిరుమలలో వైభవంగా కొనసాగుతున్న నవనీత సేవపై సాక్షి స్పెషల్ స్టోరీ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు ప్రసాదానికి వినియోగించే నెయ్యి, వెన్న తయారీలో భక్తులను భాగస్వామ్యం చేసేందుకు నవనీత సేవ పేరుతో ఓ కొత్త కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించారు. 2021 ఆగస్టు 30న కృష్ణాష్టమి రోజు నుంచి శ్రీవారికి వెన్న సమర్పించే నవనీత సేవ ప్రారంభమైంది. దేశవాళీ ఆవుల నుంచి తీసిన పాలను పెరుగుగా మార్చి దాని నుంచి వెన్న తీసి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు వెన్నను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకువెళ్లి అర్చకులకు అందిస్తారు. ఈ సేవ కోసం గుజరాత్ నుండి 25 గిర్జాతి గోవులను విరాళంగా అందుకుంది టీటీడీ. వీటితో పాటు మరికొన్ని దేశవాళీ ఆవుల పాల నుండి వెన్న, నెయ్యి తయారు చేసి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగిస్తారు. శ్రీవారికి రోజు సమర్పించే నైవేద్యాల తయారీకి రోజుకు 30 కిలోల నెయ్యి అవసరం. దీనికోసం 1200 లీటర్ల పాలు కావాలి. తిరుమల 7 కొండలకు సూచికగా 7 దేశవాళీ రకాల ఆవులతో పాటు స్థానికంగా ఉన్న మరో 3 రకాల దేశవాళీ ఆవులను కలిపి మొత్తంగా 250 నుండి 300 ఆవులను పోషిస్తూ ఈ పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇదంతా వైఎస్ జగన్ హయాంలోనే మొదలైంది. ఈ దేశవాళీ ఆవుల నుంచే కాకుండా భక్తులు కూడా వారి శక్తి మేర నెయ్యి విరాళంగా ఇవ్వచ్చు. ఒక పల్లెటూరి వాతావరణం, గోశాలలో గోపూజ చేసుకుంటూ, పాలు పొంగిస్తూ, పిడకళ్ళెత్తుతూ, వెన్న తీస్తూ, పాతకాలంలో లాగా యశోదమ్మ లాగా కృష్ణుడి కోసం వెన్న తీసి పొద్దున్న 5 నుంచి 10 గంటల వరకు ఆ సేవ చేస్తూ, తర్వాత 3 గంటలకి అందరం కలిసి వెంకన్న స్వామికి ఆ నైవేద్యం అర్పిస్తాము. డైలీ 16 మెంబర్స్ ఇక్కడ నుండి గోశాల నుండి బాజా భజంత్రీలతో, ప్రోటోకాల్తో 2 గొడుగులు, హారతి ఇవన్నీ తీసుకొని టెంపుల్ వరకు, మెయిన్ డోర్ వరకు వెళ్తారు. వెళ్ళి అక్కడ స్వామి గారికి, ప్రధాన అర్చకులకి సమర్పించి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామండి. ఇది డైలీ ప్రాసెస్. ఇక్కడ నవనీత సేవలో డైలీ ప్రాసెస్ ఇలా జరుగుతుంది. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ నవనీత సేవ నేటికి తిరుమలలో కొనసాగుతోంది. తిరుమలలోని గోశాలలో ప్రతిరోజు 10ల సంఖ్యలో శ్రీవారి సేవకులు పాలను కుండల్లో పేరపెట్టి పెరుగు నుండి చిలికి వెన్నను వేరు చేస్తారు. ఇందులో కొంత వెన్నను ఆలయానికి అందించి మిగిలిన వెన్నతో నెయ్యి తయారు చేస్తారు. ఈ నెయ్యిని శ్రీవారి నైవేద్యాలకు వినియోగిస్తారు. మిగతా ప్రసాదాలకు టెండర్ ద్వారా వచ్చే ఆవు నెయ్యిని వాడతారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ అదృష్టము. ఇంత సేవ చేసే భాగ్యాన్ని ఆ వెంకటేశ్వర మాకు ప్రసాదించినందుకు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ అవకాశం రాదు. ఇంతమంది వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ వెంకటేశ్వర స్వామికి పాదాలకి శతకోటి నమస్కారాలు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. గోశాలలో దేశవాళీ ఆవులు పెంచారు. గుడికో గోవును అందించారు. ఇలా తిరుమల పవిత్రత పెంచడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేపట్టిన సంస్కరణలు నేటికి అమలవుతున్నాయి. కానీ కొందరు రాజకీయ ప్రయోజనాలకు తిరుమల వెంకన్న ప్రతిష్టను దిగజారుస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తిరుమల శ్రీవారి ఆలయం ప్రతిష్టకు భంగం కలిగేలా నెయ్యిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిరాధార ఆరోపణలు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఎవరు నవనీత సేవ ప్రారంభించారు, ఎవరు లడ్డును రాజకీయంగా వాడుకున్నారనే విషయాల్ని ఆ దేవదేవుడు చూస్తున్నాడు. ఇప్పటికైనా కూటమి నేతలు శ్రీవారి నెయ్యి విషయంలో చేసిన తప్పు ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని భక్తులు కోరుతున్నారు.